నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నామ్మా. మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం, ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. నెక్స్ట్ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే వీరికి వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరైతే మరి ధనకారకుడు కానీ లేదా భార్యకారకుడు కానీ కొద్దిగా ఓచులో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే లగ్నాధిపతి కూడా మంచి ప్లేస్లోనే ఉన్నాడు, అంటే రాశ్యాధిపతి. ఐ మీన్ ఇక్కడ మన చంద్ర లగ్నాలు, మన మామూలుగా సూర్య లగ్నాలు, ఇలా 2 రకాల లగ్నాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం రాసన్న లగ్నం అన్నా అది చంద్రుడి నుంచి చూసేది గోచారం అనేది. సో అలా చూసినప్పుడు ఏంటంటే తులారాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కువ శాతం మంచి ఫలితాల్లోనే ఉండడం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వీరిని గుర్తించి మరి ప్రోత్సహించడం, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కర్కాటక రాశికి అయితే ఓన్లీ శ్రమే తప్ప రాబడి ఉండదు అని. కానీ వీళ్ళకి ఒకసారి అవార్డులు దక్కడం లేదా ఇంక్రిమెంట్స్ పెంచడం, సో ఇలాంటివి అయితే ఈ తులారాశి వారికి ఉన్నాయి. సో తులారాశి వారికి అన్నీ మంచిగా మరి చెడేం లేదా అనేది ఉండొచ్చు, కానీ చెడు కూడా ఉంది. అది ఏ రకమైన చెడు అంటే కనుక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి సఖ్యత లోపించటం. అంటే నేను అనేది భార్యాభర్తలు కేవలం వాళ్ళిద్దరే కుటుంబంగా జీవిస్తున్న చోటైతే పెద్దగా సమస్యలు రావు. ఎవరైతే ఒక ఉమ్మడి కుటుంబాలు అనుకోండి, లేదా ఎంతో కొంత ఈ రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, దూరమైనా సరే బంధువులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళకి మటుకు ఒకరితో ఒకరికి కొంత అపార్థాలు అయితే రావడానికి అయితే ఉంటుంది. తర్వాత రెండోది, ఎవరైతే కొత్తగా ఇల్లులు కొందాము లేదా ఇల్లు కొనకపోయినా ఇంటికి సంబంధించిన ఏమంటాం శంకుస్థాపనలు ఇలాంటివి, గృహ నిర్మాణం అలాంటివి చేద్దాము అనుకున్న వాళ్ళకి అది ఏదో రకంగా వాయిదా పడుతుంది. సో అంతే తప్ప
చెడు అనేది ఏదైనా అంటే వీళ్ళు ఎంత వేగరంగా జరగాలనుకుంటారో అది అంత వేగరంగా జరగకుండా అంటే గృహ నిర్మాణ విషయాలకి. అలాంటివి అదేదో రకంగా గృహ సంబంధించిన విషయాలు మాత్రం కొద్దిగా వాయిదా పడేవి ఉంటాయి. తరువాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ ఎవరైతే ఈ తులారాశిలో అంటే జనరల్‌గా వచ్చేప్పటికి ఏంటంటే, ఈ తులారాశిలో మనకి ఎక్కువ ఈ కళాకారులందరూ కూడా ఎక్కువ తులారాశిలో ఉంటారు ఎక్కువ. సో, కళాకారులకి ఇప్పుడు మంచి అవకాశాలు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కనుక తులారాశి వారికి ఆ రకంగా కూడా కొంత ఆనందం లభించడానికైతే ఉంది. ఇక జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం వేరు. ఆ డబ్బు ఖర్చు పెట్టడంలో మెహర్బానీకి అంటే ఐ మీన్ ఇప్పుడు అది ఒక వస్తువు అనేది గట్టిగా రూ. 10 ఉంటుంది అనుకుంటే, వీళ్ళు ఒక్కోసారి రూ. 10 అనవసరంగా రూ. 20 కొని ఆ తర్వాత బాధపడతారు. అయ్యో! ఆ! సో, ఆ విషయం ఒకటి తొందరపాటు లేకుండా మనకి ఇది ఎంత వాల్యూ చేస్తుంది, అంత వాల్యూలో కొనాలి అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి. ఆ విషయంలో ఒకటి వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే గనక ఈ తులారాశి వాళ్ళకి కూడా ఇప్పుడు చక్కగా రంగురంగుల ప్రపంచమే అని చెప్పొచ్చు. అటు వృషభ రాశి వారికి, ఇటు తులా రాశి వారికి కూడా చాలా సో 2 కూడా రాసేది ఒకడే. అదే శుక్రుడు. శుక్రుడే. రైట్. రైట్. సో అందుకని వాళ్ళకైతే ప్రస్తుతం బానే ఉంది. సరే ఉన్నంతలో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ప్రతి మనిషికి కూడా మనం ప్రతి మనిషి అంటే 11 చెడు ఏదో ఒకటి చిన్నదైనా ఉంటది. ఉంటుంది కదా! ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న చెడులు ఏమైనా ఉంటే అవి తగ్గించుకోవాలి అంటే వీరేం చేయాలి అంటే గనక ఏదైనా సరే కుదిరినప్పుడల్లా కూడా లక్ష్మీదేవికి కొద్దిగా కలకండ కూడా లేదు అనుకుంటే అన్నపరమాన్నం అంటే దాన్ని మనం వాడుక భాషలో చీరాన్నం అంటాం అనుకోండి. సో దీన్ని నివేదన చేస్తే చాలు. శుక్రవారం. ఇంకా మంచిది ఏంటంటే ఆవులు దొరికే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే మనకి ఇలాంటి సిటీస్లో ఉండకపోవచ్చు, కానీ ఈ పల్లెటూర్లు లేదా ఇంకా కొద్దిగా మిడిల్ టౌన్స్లో ఇలాంటి వాటిలో ఆవులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అవునండి. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఏమైనా పెట్టగలిగితే శుక్రవారాలు పెడితే అది ఇంకా మంచిది. ఏం పెట్టమంటారు? జనరల్గా అరటిపళ్ళు పెడుతుంటాం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు, రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా వెళ్ళాలని మనకు కూడా కోరిక. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. థ్యాంక్ యూ.